బీహార్లో విషాద ఘటన చోటు చేసుకుంది. లఖీసరాయ్ జిల్లాలోని ప్రసిద్ధ అశోక్ ధామ్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6 భక్తులు మృతి చెందగా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తూ ఉన్నారు. వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. శ్రావణ మాసం సోమవారం కావడంతో శివునికి జలాభిషేకం చేసేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే 50,000 మందికి పైగా భక్తులు జలాభిషేకం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఆ సమయంలో ఆలయ ప్రాంగణంలోని విద్యుత్ తీగ తెగిపడింది. దీంతో విద్యుత్ షాక్ భయంతో భక్తులు పరుగులు తీశారు. ఈ సందర్భంగా భక్తుల మధ్య ఒక్కసారిగా తోపులాట జరిగి తొక్కిసలాటకు దారితీసింది. దీంతో 7 మహిళా భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం, రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. भीड़ ने एक धक्का दिया जिसके बाद बिजली का पोल और बांस मेरी ఈ విషాద ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, బీహార్లోని లఖీసరాయ్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం అశోక్ ధామ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆలయంలో భారీ సంఖ్యలో భక్తులు దర్శనానికి వచ్చిన సమయంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 6 భక్తులు మృతి చెందగా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే గాయపడిన వారిని వెంటనే స్థానికులు, పోలీసులు కలిసి సమీప ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ వారికి చికిత్స కొనసాగుతుంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అయితే భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆలయ పరిసరాలను ఖాళీ చేయించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం జరిగింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం తరఫున అధికారులకు ఆదేశాలు అందాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం భారీగా భక్తులు ఒకేసారి ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేయడంతో అక్కడ ఉన్న విద్యుత్ తీగ తెగిపడడంతో షార్ట్ సర్క్యూట్ తో పాటు కరెంట్ షాక్ కొట్టే అవకాశాలు ఉన్నాయన్న ఒకేసారి భక్తులంతా కూడా ఆందోళన చెందడంతో ఈ తొక్కిసలాట జరిగినట్టుగా అయితే తెలుస్తోంది. ఇంకా పూర్తి స్థాయిలో కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఇప్పటికే బీహార్ ప్రభుత్వం ఈ ఘటనకు సంబంధించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఘటన పైన సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఓకే, రైట్ గోపి.